5 మినిట్స్లో చికెన్ కర్రీ, అది కూడా ఈజీగా, సింపుల్గా అండ్ టేస్టీగా చేసుకోవచ్చు. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీరు మా ఛానల్ని ఇప్పుడే చూసినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా చికెన్ తీసుకొని బాగా కడిగి అందులో ఉప్పు, పసుపు, కారం, జీలకర్ర పొడి, గరం మసాలా, ధనియాల పొడి, అల్లం చిన్నులపాయ పేస్ట్, కొత్తిమీర వేసి బాగా కలపండి. ఏంటి ఈజీగా చూపిస్తా అని ఇన్ని మసాలాలు వేసింది అనుకోకండి, చికెన్ మసాలా వేసినా సరిపోయిద్ది. తర్వాత పెరుగు వేసి బాగా కలపండి. ఎండి కొబ్బరి పొడి 2 స్పూన్స్ వేసుకొని బాగా కలుపుకోండి. ఇది ఆప్షనల్, ఉంటే వేసుకోండి లేకపోతే పర్లేదు. హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ అవ్వనివ్వండి. ఒక ప్యాన్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోండి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని అందులో వేసి బాగా కలిపి మూత పెట్టండి. కొంచెం సేపు ఆయిల్లో చికెన్ ఉడికితే టేస్ట్ అనేది చాలా బాగా వచ్చింది. అందుకే కొంచెం సేపు ఆయిల్లో చికెన్ని బాగా ఉడికించి తర్వాత 2 గ్లాసెస్ వాటర్ వేసుకోండి. 2 గ్లాసెస్ వాటర్ ఒకేసారి వేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో, ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే ప్రతిసారి ఉడికిందా లేదా అని చూసుకునే బాధ ఉండదు. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి.